చిత్తూరు జిల్లా కుప్పంలో నకిలీ డీకేటీ పట్టాలు స్కామ్ బట్టబయలైంది. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో భారీ ఎత్తున నకిలీ డీకేటీ పట్టాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ డీకేటీ పట్టాలు జారీ చేసిన నిందితుడు గుర్తించారు. 10 ఏళ్లుగా భారీగా నకిలీ డీకేటీ పట్టాలు జారీ చేసిన గుడిపల్లి తహసీల్దార్ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు రైతులకు జగదీష్ జారీ చేసిన నకిలీ డీకేటీ పట్టాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సృష్టించినట్టుగా మాకు అనుమానం వచ్చి వాటిని ఇన్వెస్టిగేట్ చేసి మా యొక్క ఎంక్వైరీలో తేలిన తర్వాత జగదీష్ అనే ఒక అబ్బాయి కోటచంద్ర అబ్బాయి తయారు చేసి ఇచ్చినట్టు తెలిసింది. మనం పిలిచి అడిగితే మరి నేనే ఇచ్చాను అన్నాడు. సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రబ్బర్ స్టాంప్స్ అంతా తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది మేము పోలీస్కు హ్యాండ్అవుట్ చేసాము. ఒరిజినల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫేక్ డిఫామ్స్ సీల్స్ ఇచ్చాము. వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కుప్పిగాని పంచాయతీ గుడిపల్లి మండలానికి చెందిన జగదీష్ అనే అబ్బాయిని పట్టుకోవడం జరిగింది. ఈ అబ్బాయి గతంలో 2016-17 నుంచి కూడా తహసీల్దార్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అప్పటి నుంచి కూడా వీళ్ళు దొరికినప్పుడల్లా కూడా డీఫామ్ పట్టాలు, నకిలీ డీఫామ్ పట్టాలని జిరాక్స్ చేయించి ఎవరైనా రైతులు వచ్చి మాకు పట్టాలు కావాలని అడగడంతో వాళ్ళకి పట్టాలు రెడీ చేసి ఇవ్వడం చేస్తున్నాడు. ఇది డీఫామ్ పట్టాలు. వీటిని జిరాక్స్ సెంటర్ నుంచి పిఈఎస్ హాస్పిటల్ ముందర ఉండే జిరాక్స్ సెంటర్ నుంచి తీసుకొని వాళ్ళకి ఫోటోలు అతికిచ్చేసి ఇస్తున్నాడు. ఇలాగా ఫోటోలు అతికిచ్చేసి ఎంఆర్ఓ గారి సిగ్నేచర్స్ అబ్బాయి పెట్టి సీల్ వేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ పట్టాలను నమ్మి రైతులు అవే నిజమైన పట్టాలు అనుకొని భూమి మీదకి వెళ్ళడము, అప్పటికే ఆ అనుభవంలో ఉన్న రైతులు ఆ భూమిలో అనుభవంలో ఉన్న రైతులతోటి ఘర్షణ పడ్డము, కోర్టుల వరకు రావడము, కేసులు పెట్టుకోవడం జరిగింది. భరత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఈ నకిలీ డీకేటీ పట్టాల గోల్మాలకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో నకిలీ స్కామ్లకు అడ్డగా నిలుస్తుందనడానికి ఈ సంఘటన మరొక ఉదాహరణగా నిలుస్తోంది. ఇప్పటికే రామకుప్పం మండలంలో నకిలీ బర్త్ సర్టిఫికేట్లతో ఈ యొక్క పెద్ద స్కామ్ వెలుగు చూసిన ఘటన మర్చిపోకముందే మరొక స్కామ్ అనేది యొక్క కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలానికి సంబంధించి నకిలీ డీకేటీ పట్టాలు ఘటన వెలుగు చూస్తుంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రధానంగా రెవెన్యూ అధికారులు వీఆర్ఓ స్థాయిలో మొదటిగా గుర్తించారు. ఈ యొక్క అంశానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేసిన తర్వాత గుడిపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ యొక్క నకిలీ పట్టాల గుట్టు బుట్టదాఖలైంది. ఈ నేపథ్యంలోనే ఒక జగదీష్ అనే ఒక కంప్యూటర్ ఆపరేటర్ గుడిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి జగదీష్ ను అదుపులో తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వందల మందికి ఈ యొక్క నకిలీ డీకేటీ పట్టాలకు సంబంధించి జారీ చేసినట్లుగా కొంత ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎంతమందికి ఇష్యూ చేశారనే కోణంలో పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. కొంతమందికి నకిలీ డీకేటీ పట్టాలు పొందినటువంటి రైతులు ఎవరైనా ఉంటే కుప్పం నియోజకవర్గ పరిధిలో పొందిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో వెరిఫికేషన్ చేసుకోవాలి, లేదంటే వారిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే రెవెన్యూ అధికారులు పోలీసులు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి లోతుగా అయితే విచారణ కొనసాగుతుంది. మరికొంతమంది ఈ యొక్క నకిలీ డీకేటీ పట్టాల విషయంలో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే మూర్తి, చిత్తూరు జిల్లా కుప్పంలో నకిలీ డీకేటీ పట్టాల స్కామ్ బట్టబయలైంది. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో భారీ ఎత్తున నకిలీ డీకేటీ పట్టాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ డీకేటీ పట్టాలు జారీ చేసిన నిందితుడిని గుర్తించారు. 10 ఏళ్లుగా భారీగా నకిలీ డీకేటీ పట్టాలు జారీ చేసిన గుడిపల్లి తహసీల్దార్ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు రైతులకు జగదీష్ జారీ చేసిన నకిలీ డీకేటీ పట్టాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.